హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ అండి. దేశంలో వాట్సాప్ నిలిపివేత కారణాలు అయితే తెలుసుకుందాం. అలాగే వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుందండి. సో ఆ వివరాలన్నీ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే వాట్సాప్ యూజర్స్ అందరికీ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని తొలగించాల్సి వస్తే మేము భారతదేశాన్ని కూడా లెక్క చేయము. సో భారతదేశం నుంచి వాట్సాప్ తీసేస్తామని అయితే అంటుందండి. తీసేస్తామని ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ సంస్థ తేల్చి చెప్పింది. సో 2021లో వచ్చిన కొత్త ఐటీ నిబంధనల్లో సెక్షన్ 4(2) చట్టబద్ధం చేయడానికి సవాలు చేస్తూ వాట్సాప్, ఫేస్బుక్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపిందండి. ఈ విచారణలో భాగంగా సంస్థల తరపున న్యాయవాది తమ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సందేశాలను భద్రత కోసం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని అవలంబిస్తున్నామని, ఈ విధానం వల్ల గోప్యత హామీ ఉండటంతో కోట్లాది మంది భారతీయులు వినియోగిస్తున్నారని అయితే ఫేస్బుక్ సంస్థ, వాట్సాప్ సంస్థ తరపున న్యాయవాదులు వాదించారండి. సో అంతేగాక ఈ సెక్షన్ 4(2) వల్ల మేము బలవంతంగా ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేయవలసి వస్తుంది. అలా చేయాలని మీరు చెబితే మేము మా సేవలను భారతదేశంలో నిలిపివేయాల్సి వస్తుందని కూడా సో ఫేస్బుక్ తరపున వాట్సాప్ తరపున న్యాయవాదులు అయితే వాదనకు దిగారు. సో ఈ సెక్షన్ వ్యక్తుల గోప్యత వ్యతిరేకం అని, రాజ్యాంగ విరుద్ధం అని ఆరోపించిన న్యాయస్థానం సామాజిక మాధ్యమ సంస్థలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ప్రవేశపెట్టారని, దీనివల్ల కోట్లాది మంది సంభాషణలకు కొన్ని సంవత్సరాల పాటు భద్రత కల్పించాల్సి ఉంటుందని, సో ఇలాంటి నిబంధనలు ప్రపంచంలో ఎక్కడా లేవనైతే వాదించడం జరిగిందండి. మరి ఈ వాదనలు విన్న హైకోర్టు విచారణను ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది. కాగా 2021లో తెచ్చిన నూతన ఐటీ చట్టం అమల్లోకి రాగా ఈ నిబంధనలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సంస్థలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. అయితే వీటిని సామాజిక మాధ్యమ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పలు కోర్టులలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలోనే వాట్సాప్, ఫేస్బుక్ సంస్థ ఈ నిబంధనల్లో 4(2) సెక్షన్ వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు, వినియోగదారుల హక్కుకు భంగం కలిగిస్తుందని, సందేశం పంపే వ్యక్తి వివరాలు బహిర్గతం చేసే ఈ నిబంధనలకు సవరించాలి అని కోర్టునైతే ఆశ్రయించాయి. మరి ఈ సెక్షన్ 4(2) వల్ల సమస్య ఏమిటి అనే వివరాలన్నీ కూడా మనకు ఆగస్టు 14వ తేదీన వాయిదా పడినదని కేసు. అప్పుడైతే తెలియాల్సి ఉంది. సో మొత్తానికైతే వాట్సాప్ ఈ సెక్షన్ 4(2) వల్ల వాట్సాప్లోని వ్యక్తుల వివరాలు బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయైతే ఫేస్బుక్, వాట్సాప్ తరపున న్యాయవాదులు అయితే వాదిస్తూ ఉన్నారు.